నేను ఇక్కడ ఉంటే అందరికీ ఇబ్బందులే. అందుకే నేను మా పుట్టింటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని ప్రేమ అయితే ధీరజ్‌తో అంటూ ఉంటుంది. ఆ మాటలకి ధీరజ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోవడం ఏంటి? అని ప్రేమతో అయితే ధీరజ్ అంటూ ఉంటాడు. అవును, నేను ఇక్కడ ఉండను. నేను ఇక్కడ ఉంటే అందరికీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అందుకే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతే ఏ ప్రాబ్లమ్స్ రావు. అందుకే వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ధీరజ్‌తో చెప్పి ఏడుస్తూ ప్రేమ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళగానే ప్రేమ ప్రేమ ఏం మాట్లాడుతున్నావు? ఆగు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఏంటి ఒక్కసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకుంది ఇది అని అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే ఏడ్చుకుంటూ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవడానికైతే వస్తూ ఉంటుంది. అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతున్న ప్రేమ అయితే ఏడుస్తూ ఉంటుంది. పుట్టింటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి అనేసరికి ధీరజ్ అయితే నెమ్మదిగా వెనక్కి అయితే వస్తూ ఉంటాడు. ఇక ధీరజ్ ప్రేమ అలా వెళ్ళిపోతూ వాళ్ళ గేట్ అయితే దాటేసరికి ప్రేమ ఆగుతూ ఉంటుంది. నేను మా పుట్టింటికి వెళ్ళడం కరెక్టేనా అనైతే ఆగుతూ అలా ఉండిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను మా పుట్టింటికి వెళ్తే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తానేంటో అనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే వెనక నుంచి వస్తూ ఉంటాడు. ఇక ముందుకు వెళ్ళకుండా అక్కడే నిలబడిపోయిన ప్రేమ వెనకాతలకి ధీరజ్ వచ్చి అలా నిలబడుతూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే ఏడుస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగింది? ఎందుకు అలా బాధపడుతున్నావు అని నెమ్మదిగా సాఫ్ట్గా అడుగుతూ ఉంటాడు ధీరజ్. ఇక ప్రేమ అయితే ఏడుస్తూ అలా ఉండిపోతుంది అక్కడే.